జడ కూడా వేసుకోకుండా అలాగే వెళ్ళిపోయాయి కదా, తల బాగా చిక్కుబడిపోయింది. ఏం పెట్టేసి మళ్ళీ మన బుట్టి పిల్లల కోసం చికెన్ రెడీ చేసుకొని మళ్ళీ బయట పప్పేసుకు మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారులే వాళ్ళకి పెట్టేసి నేను రెడీ చేసాక నాకు బాగానే చూస్తారు పాపం. తనైతే బాగానే చూసిద్ది, పట్టుకునే విధానం అవన్నీ నాకు బాగా నచ్చినాయి కదా, అలవాటు అయిపోతారు. నేను నెల రోజుల తర్వాత వెళ్తానండి ఒకసారి. సరే ఇక్కడ ఆనందం ఇక నన్ను చూసారు, ఇక చూడంగానే మామూలుగా లేదండి. మన బుడ్డి పిల్లలు వచ్చేసి బుడ్డి పిల్లలకి ఇష్టం, అందుకనే అది తీసుకున్నాను. ఇంకా హాయ్ అండి, నేనైతే మన బుడ్డి పిల్లల కాడికి వెళ్తున్నానండి. మన బుడ్డి పిల్లల కాడికి వెళ్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 3 అయిపోయింది. ఇప్పుడు షార్ట్ అవుతున్నాను నేను. ఏం లేదు, పిల్లలు బాగా నా బట్టలన్నీ ఆగం చేసేస్తున్నాను. మన కూడా పిచ్చిదాన్ని అనుకున్నా, కనీసం బట్టలు పొంగిపోతే కావాలని చెప్పేసి ఒక చోట పెట్టేసుకున్నా. మన బుడ్డి పిల్లల కోసం చికెన్ 1/2 కేజీ చికెన్ తీసుకొచ్చేసి మెత్తగా బాయిల్ చేసేసి పెట్టేసాను. ఇవన్నీ సర్వ్ చేసేసుకొని స్టార్ట్ అయిపోతాం మేము వచ్చేసి. బిస్కెట్లు కాదు, ఇది 2 అండి, 2 బిస్కెట్లు, ఈ పెడిగ్రీ ప్యాకెట్లు. బుడ్డి పిల్లలకి ఇష్టం, అందుకని ఇంకా ఇవి కూడా తీసుకున్నాను నేను. వచ్చేసి నేనైతే మన బుట్టి పిల్లల కాడికి ఇంకా నేను స్టార్ట్ అయిపోయానండి. నైట్ వచ్చేసి 3:15కు నేను మన ఇబ్రహీంపట్నం నుంచి నేను స్టార్ట్ అయిపోయానండి. ఎందుకంటే 4:30కి 4:15కు ట్రైన్ వస్తుందని చెప్పింది సన్ని. ఇక అందుకని మేము ఆ టైంలోనే స్టార్ట్ అయిపోయామండి. కాస్త ముందుగానే వెళ్దామని చెప్పేసి మేము వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైన్ అయితే రాలేదండి. కాస్త లేట్ అయిపోయింది, 5ంటికి స్టార్ట్ అయిపోయింది ట్రైన్ వచ్చేసి. ఇంకా పర్లేదులే అని చెప్పేసి ఇంకా మేము కాస్త నిద్ర లేదు ఏం లేదండి. మన పిల్లలకు పెట్టేసి వచ్చేసి నేను అలా రెడీ అయ్యి వెళ్ళిపోయానండి అంతే. ఇంకా అసలు ఇంట్లో పని చేసుకొని మళ్ళీ అన్నమ్మకి అన్నం పెట్టేసి అన్నీ చేసి కనీసం 1 గంట కూడా నిద్రపోవటానికి అసలు మనకు టైం లేదు. ఇంకా అప్పుడు వచ్చేసి ఎందుకంటే 1 గంట అయిపోయిందా మన పిల్లల కాడి నుంచి వచ్చేసి మళ్ళీ నేను వీడియో సెటిల్ చేసుకొని పెట్టేసుకొనేసి మళ్ళీ అన్నమ్మకి అన్నం పెట్టేసి మళ్ళీ మన బుట్టి పిల్లల కోసం చికెన్ రెడీ చేసుకొని మళ్ళీ బయట పప్పేసుకు మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారులే వాళ్ళకి పెట్టేసి నేను రెడీ చేసాక నాకు ఆ టైం అయిపోయిందండి. 3 అయిపోయింది. అసలు నిద్ర అనేది లేదు. నేను ట్రైన్లో నన్ను పడుకుందాం అనుకున్నా కానీ నా ట్రైన్లో కూడా కుదరలేదండి, నిద్రపోలేదు నేను సరిగ్గా. అసలుకి 1 గంటను పడుకున్నాను. వేరే వాళ్ళు వచ్చేసి ఆ సీటే నాకు పైన వచ్చి నేను పైకి ఎక్కలేను. ఇక అందుకని ఇక నిద్రపోలేదు ఏం లేదండి, కూర్చున్నా. ఇంకా నేను వచ్చేసి మన పిల్లకాడికి వెళ్ళాలని ఒక ఆనందం కూడా ఉంది కదా. ఎలా ఉన్నారు ఏంటని నా మీద వాళ్ళు దిగులేసుకున్నారండి. అందుకనే వాళ్ళేం చూడరని కాదు, వాళ్ళైతే బాగానే చూస్తారు పాపం. తనైతే బాగానే చూసిద్ది, పట్టుకునే విధానం అవన్నీ నాకు బాగా నచ్చినాయి కదా పిల్లల్ని. అందుకనే నేను చూసా కాబట్టి నాకు ఇంకా అలా అనిపించింది. కానీ వీళ్ళైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు, స్టాండ్లో పెట్టడం వల్ల ఏమో మరి వెళ్ళట్లేదు. ఆ రోజు కొత్త కదా సరే ఉంచుదాములే అని చెప్పేసి నేనే పెట్టించేసి ఇంక వచ్చేసానండి. అప్పటి నుంచి అసలు వాళ్ళు ముట్టుకొని ఇవ్వట్లేదు ఏం లేదు. అందు గురించి నేను వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడైతే నేనైతే ఇంకా నేను దిగేసి మళ్ళీ షట్టర్ దగ్గరికి కదా వెళ్ళేది మనం, అక్కడ కుదరదని చెప్పేసి నేను బ్రష్ చేశానండి. ఇక నేను రాత్రి జడ కూడా వేసుకోకుండా అలాగే వెళ్ళిపోయా కదా, తల బాగా చిక్కుబడిపోయింది. ఇక అక్కడే నేను జడేసేసుకొని షార్ట్ అవుదని చెప్పేసి నేను ఇంక జడేసుకొని మళ్ళీ అక్కడ కొంచెం అంటే లోపలికి వెళ్ళాలంటే అక్కడ టిఫిన్ చేయడం కూడా మళ్ళీ దూరం అయిపోద్ది అని చెప్పేసి నేను ఇక రైల్వే స్టేషన్లోంచి నేను బయటకు వచ్చేసి ముందు నేను టిఫిన్ చేశానండి. ఎందుకంటే ఇప్పుడు టిఫిన్ చేసానికి సాయంత్రం వరకు మన పిల్లల కాడే సరిపోద్ది కదా, ఇక నా తినకపోయిన ఇబ్బంది ఉండదు అని చెప్పేసి నేను ఇంక 4 వరకు అక్కడే ఉంటా కదా అని చెప్పేసి ఆలోచనతోనే ముందుగానే నేను టిఫిన్ చేసేసి నేను అప్పుడు ఆటో మాట్లాడుకున్నాను. ఆటో మన పిల్లల దగ్గరికి వెళ్ళటానికి 400 అన్నారు ఆటో. మాకు ట్రైన్కి కూడా అవ్వలేదండి, వెళ్ళటానికి రావడానికి 700 ట్రైన్కి వచ్చేసి. ఆటో మట్టుకి వెళ్ళటానికి రావడానికి 800 తీసుకున్నారండి. మళ్ళీ ఎక్స్ట్రా నేను వచ్చేటప్పుడు కూడా 500 కట్టాను అనుకోండి, అది వేరే విషయం అనుకోండి. మన పిల్లల కాడికి అయితే నేను స్టార్ట్ అయిపోయానండి. కొంచెం సంతోషం కొంచెం బాధ ఉందండి. నిజంగా సొంత ఇల్లు ఉన్నట్టయితే ఈ బాధలు ఉండవు కదా అని అనిపించింది నాకైతే. అంటే నేను అందరం తెచ్చుకొని పెట్టుకొని పోషించాలని కాదండి, ఇంట్లోనే అంటే వాళ్ళిద్దరు మరి చిన్నప్పటి నుంచి నా దగ్గర ఉన్నారు కదండి, వాళ్ళిద్దరిని ఇంట్లో ఉంచేసుకునేదాన్ని కంపల్సరిగా. నేను కూడా అందుకనేనండి ఎక్కువ ప్రేమలు పెంచుకుంటున్నా, ఇలాగ బాధపడాల్సి వచ్చి బయట పోళ్ళ పప్పీస్ ఉన్నాయి, వాళ్ళందరూ నేను తెచ్చి పెట్టుకోలేను, అలానేసేమో వాళ్ళకి పెట్టకుండా అయితే ఉండలేను. అన్నీ చూసుకోగలుగుతున్నా కానీ ఒక ప్లేస్ అనేది అయితే నాకైతే లేకపోవటం వల్ల నేను చాలా బాధపడ్డానండి. అంత దూరం పంపించాల్సి వచ్చింది కదా. అదే నా ప్లేస్ ఉన్నట్టయితే ఇక్కడ ఏ షట్టర్ ఉన్నట్టయితే ఇక్కడ వచ్చిన పిల్లలు చూసారు ఇక్కడ ఆనందం. ఇక నన్ను చూసారు, ఇక చూడంగానే మామూలుగా లేదండి. మన బుడ్డి పిల్లలు వచ్చేసి అని మూలుగుతున్నారు. ఇంకా సన్నీ దగ్గరికి వెళ్తున్నారు, నా దగ్గరికి వస్తున్నారు. మా దగ్గరికి వచ్చిన తర్వాతే ఇంకా బాబు ఉన్నాడు కదా, ఆ బాబు దగ్గరికి కూడా అప్పుడు వెళ్ళింది. అప్పుడు వరకు అయితే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళట్లేదు. ఎందుకు స్టాండ్లో పెట్టారని ఒక కోపం వాళ్ళకి అంతే.
అంతమించి ఏం లేదు. వాడు కరవటం అలా చేయటం ఏమి ఉండదండి. ఇంకా తన దగ్గరికి కూడా అప్పుడు వెళ్ళారు. నేనేమో ఇంక చికెన్ అవి తీసుకొని వెళ్ళిపోయా కదా, చికెన్ పెట్టేసి నేను వాళ్ళ దగ్గరికి నేను 9:30కి వెళ్ళానండి. 9:30కి వెళ్ళిన దాన్ని నేను 3 గంటలకు నేను బయటకు వచ్చాను. నేను అక్కడ నుంచి 3:15కి అక్కడ నుంచి నేను సాయంత్రం పూట బయటకు వచ్చానండి. ఎందుకంటే 4:30కి మళ్ళీ ట్రైన్ ఉంది నాకు, రిటర్న్ కూడా నేను బుక్ చేసుకున్నా కదా ట్రైను. అందుకని ఇక పిల్లలతో అంతసేపు గడిపానండి. ఇంకా కాస్త వాళ్ళు మనాది లేకుండా వాళ్ళు సంతోషంగా ఉంటారని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ పాలు తెప్పించేసి పాలు పోసేసి కూసేపు ఇంకా అలా గడిచేసిందండి. ఆ రోజు అసలు నా బోర్ కూడా అనిపించలేదండి. వాళ్ళని పద్దాలు ఒళ్ళో పెట్టుకొని కూర్చోబెట్టుకొని అంతసేపు నేను కదలకుండా అక్కడే కూర్చొని ఉన్నానండి. మన పిల్లల దగ్గరే కూర్చొని ఉన్నా. కొంచెం ఆనందం వేసింది. ఇంక లాస్ట్లో ఇంకా తనకు చెప్పాను. నేను వచ్చేటప్పుడు అయితే కొంచెం బాధ వేసింది నాకు. ఇంకా తను ఒళ్ళో కూర్చొని ఉన్నారు అని చెప్పేసి వదిలేసి, ఇక్కడ నేను డ్రెస్ ఎందుకు చూపిస్తాను అంటే నా డ్రెస్ అంతా పాడైపోయింది, బాగా మురికైపోయింది కదా. ఇంకా కాస్త ఇబ్బందిగా అనిపించిన డ్రెస్ మార్చుకుందాం అనుకున్నా కానీ నాకైతే కుదరలేదండి. అందుకని ఇప్పుడు ఇంకో తన ఒళ్ళో ఉన్నారు కదా పిల్లలు, కాస్త బాగానే ఉన్నారండి. నాకు మళ్ళీ తర్వాత కూడా వీడియో పెట్టింది నాకు. తను వచ్చేసి అన్నం తినేది కూడా నాకు పెట్టింది తను. ఇద్దరు చక్కగా అన్నం కూడా తింటున్నారు. ఎందుకంటే మనం పెట్టినప్పుడు వీళ్ళు పక్కకి వెళ్ళిపోయినప్పుడే తినదంట, కానీ అప్పుడు తినలేదు వాళ్ళు పిల్లలు వచ్చేసి. అందుకని ఇప్పుడైతే పర్లేదని అనిపిస్తుందండి. ఇంకా ఉంటే ఒక 2 రోజులు అలా ఉంటారేమో, తర్వాత అయితే ఇక వాళ్ళకి అలవాటు అయిపోతారు. నేను 4 రోజుల తర్వాత వెళ్తానండి ఒకసారి.